1 2 3 4 5 6 7 ఎదవని నీకు వచ్చిన అంకిలన్నీ లెక్క టేకు అవతల డ్రామాకి లేట్ అయిపోతుంది. హలో, గొప్ప భారీ సెట్టింగ్లతో డిస్కో లైటింగ్లతో రాంపండు బృందం వారిచే మత్స్య యంత్రంలో గొప్ప పౌరాణిక నాటకం ప్రదర్శించబడిన. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, వాల్ పోస్టర్స్, పేస్టింగ్ తో సహా అన్ని రాంపండు గడే స్వయంగా చూసుకున్నాడు. తెరచేస్తున్నాం, ఇక చూసుకోండి. ఇట్లా పిచ్చానికి వెళ్ళారు నాయన. వాళ్ళు వచ్చే వరకు పొయ్యిలో పిల్లినేవదు. ఏరే ఇల్లు చూసుకో బాబు. రైల్లో ముష్టోళ్ళ గొంతేటి ఆనంద భైరవి రాగంలో పిలవాలి. అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి, అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి, మత్స్య యంత్రము కొట్టినానే తల్లి మత్స్య కంటిని తెచ్చినానే, మత్స్య యంత్రము కొట్టినానే తల్లి మత్స్య కంటిని తెచ్చినానే. ఈ సంస్కృతం సంతకదోల మామూలు భాషలో చెప్పాలి అమ్మకి. ఇలాగా ఆటణ రాగం వేసి చక్రంలో చేపని కొట్టినాడే ఈడు, చేప కళ్ళ పాపని పట్టినాడే చూడు. చక్రంలో చేపని కొట్టినాడే ఈడు, చేప కళ్ళ పాపని పట్టినాడే చూడు. చేపని తెచ్చారా బిడ్డలారా? అయితే పంచుకు తినండి బాబులారా. ఇన్నావా ఇన్నావా తమ్ముడా, ఇన్నావా అమ్మన్న మాటిన్నావా తమ్ముడా, ఇంకా చూస్తావేటయ్యా నీ తిమ్మడా. అందుచేత ఈ పిల్ల నాకు కూడా ఆలి కావాలా, నాకు కావాలా, మాకు కావాలా. అమ్మో నేనొల్లకోను ఈ బుల్లిని గొగ్గైలేను, కష్టపడి కొట్టుకునొచ్చాను నేను మీకెట్టాగిచ్చిస్తాను. నీ ఆశలు మండిపోను, నానకలే వల్లకోను, వల్లోని చేప పిల్లనిగాను నేను, తన కొళ్ళు కొరుక్కు దిండికి బెల్లం ముక్కనిగాను, వల్లోని చేప పిల్లనిగాను నేను, వల్లకోను వల్లకోను నేను వల్లకోను. అలాగే అనకూడదు, అదే భారతం. ఏర్థం చేసి కండి పోవాలా, లేకపోతే యాసలో తోలు తీసేస్తారు. పోయినా మొగుడా, మా చెప్పొచ్చావు చాలే. నా బిడ్డ తెచ్చుకున్న పిల్లని ఎవరికో ఇచ్చేమంతరేటి? కోసిన సవితి ఊకే లొల్లి పెడుతున్నావు. నీ బిడ్డ మనం వాడితే నా బిడ్డ బయరాగులలో గల వాళ్ళ మళ్ళా. అది లెక్క. అసలు రామా కన్నా ఈ కొప్పులు కూడా మా గొప్పగుందరే. ఏం బిడ్డ మస్తు మజా కొడుతున్నదే. పక్కోళ్ళ లడాయి చూసి నీ తల్లి ఖుషి అవుతున్నావు వేస్తాలే. కన్ను గప్పి ఎట్టుపోతావే తుళ్ళే తుళ్ళే తుణిగా, నిన్ను వదిలి పెడుదునా మరి అంత తేలిగా. నీ వెంటే నేనుంటా సారంగా, నాకు నీ కంటే ఇంకెవరు పువ్వుల రంగా. చక్కెర బొమ్మ చేతిలోన చిక్కవే గుమ్మ, ఇంకా నీకు దిక్కెవరమ్మా, ఎక్కువ నీకు చల్లేవమ్మా. ఏ జనకాలు డ్యూటేట్రా, స్టేజ్ మీదకి వచ్చి ఎగరండి. పాంచాలిని సొమ్ములు నాకే పంచాలి. జాడవని విన్నారా కన్నారా, విన్నారా కన్నారా కనులారా. ఓ సోదరామా గతేందిరా
కొల్లుమని రేయ్ నోట్లోన ఏలేసి చూడాల ఎడవాల రేయ్. ఇది భారతం కాదు రే, మన ఊరు భాగవతం. పెళ్ళొస్తా సత్తిపండు. రావణాసురుడు లాంటి రాపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? చుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాహిబ్ కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడో దేవుడా, గమ్ము రెండు పట్టవే ఆకలి నకలకలాడిపోతుందన్నాడు. దేవుడో దేవుడా. అండి బోజయ్య గారు, వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళలాగారు. తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదా? నాన్న చచ్చాను రోయ్. అవును, నువ్వు చచ్చిపోయావు. ఏటిదంతా? నేను చెప్పనగా. చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా సత్తను. అవతల నా కళ్ళు ఎయిటింగు. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. ఇటుకునే మీ పాప మీరే పోతారు. రేవు దాటేశాం. రండి రండి, మీ నాన్నగారి కలెక్టర్ అంటగా ఓ సంత మన గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా. నేను కలెక్టర్ కూతురునని నీకెవరు చెప్పారమ్మా? మా సత్తిపండు గారు వాడు చెప్పబట్టి నాకు తెలిసింది. వారిని చెవిలో తేగ సందమా పెట్టి తిప్ప వాడికి అబద్ధం చెప్పడరా? అది బాబోయ్, నువ్వు కలెక్టర్ గారు కూతురు అని అనవసరంగా రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ విషయం మా రాంపండు గారికి తెలిసిందంటే అవతల కట్టి మా రాంపండు. నిన్నే పెళ్ళాడతా చూసావా? చూసానే దొంగ నా కోడి. నేను రేవు దాటలేనన్నావుగా. పండు దండ పొట్లోనే ఉందా? పండు తీసి మొలతాడు కింద కట్టుకో. పండు వస్తానే టాటాయే. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. రా పండు, గుడ్ బై. నా పేరుకి గేదెలు తిడతావరా? ఊరుకోండి, మీ పేరు గేదెలు తిడతాను. గేదెలు ఎక్కడా మీరెక్కడా? ఊరుకొని పోతే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఎందుకంటే అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతే ఇల్లు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి. మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేంటి? మీ కడుపును పుడతా కడుపును పుట్టాడు కదా. చంపేస్తున్నారే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారేటండి. అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి చిరెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నామండి. ఊరిపేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొరుకుంటాము అన్నారు. సరే అని ఇచ్చేసా. పడమ టేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు. సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరెట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల మొక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కులు పెట్టుకుంటాం ఏంటండి? అది ఆలగా పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీసుకో. ఈయన మా పాలేరు గారండి. దండాలండి, నా పేరు సొట్టాది కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న
నీ ప్రేమతో నా కూతురు పెళ్లి చెడగొట్టేలా ఉన్నావు హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కొట్టి పట్టరా. ఊరుకోండి వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే 2 బండలు లేమంటారంటే ఎన్ని బండలు లేవాలో నాకు తెలదా పాలేరు నేనే మీరా దొబ్బేయను చూసి ఇచ్చేస్తా. వినపడదు మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును ఇవి పెట్టుకుంటే రోగాలు రొస్టులు ఏవొస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మనసొందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మనసొందులో ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్ల మందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు, రాజమండ్రి నల్ల మందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వదిలేయడం మరి బోధలేస్తుంది ఈ అబ్బా. ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీస్తున్నావు? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు దిగిపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు తీయాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు.